హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వరల్డ్ క్రికెట్లో టీమిండియా చాలా పవర్ఫుల్ టీం. ముఖ్యంగా టీ20లో అయితే టీమిండియాను కొట్టేవాళ్ళే లేరు. గత కొన్ని సీజన్ల నుంచి చూస్తూ ఉంటే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇలా టీ20 ఫార్మాట్లో టీమిండియాను కొట్టే టీమే లేదు. ముఖ్యంగా ఇప్పుడు వరల్డ్ కప్ కూడా టీమిండియాదే అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు తలక్రిందులైపోయాయి. ఎవరైనా ఊహించారా టీమిండియా 76 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై దారుణమైన ఓటమి పాలవుతుందని? ఆ ఓటమే టీమిండియాకు సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసింది. మరి ఇండియా సెమీస్లోకి వెళ్ళాలంటే గణాంకాలు ఏంటి? ఉన్నవి 2 మ్యాచ్లు, జింబాబ్వే తోటి, అలాగే వెస్టిండీస్ తోటి. వెస్టిండీస్ నిన్న భారీ ఆధిక్యంతో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు అదే ఇండియాకు చాలా పెద్ద దెబ్బ. మరి ఇండియా సెమీస్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? టీమిండియా సెమీస్కు చేరాలంటే ముందున్నవి 2 మ్యాచ్లు, ఒకటి జింబాబ్వేపై, 2 వెస్టిండీస్పై. ఈ 2 టీంల పైన టీమిండియా ఘన విజయం సాధించాలి. అప్పుడు 4 పాయింట్లు వస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో కూడా సౌత్ ఆఫ్రికా గెలవాలి. అప్పుడు టీమిండియా సౌత్ ఆఫ్రికాతో పాటు సెమీస్లోకి వెళ్ళిపోతుంది. వెస్టిండీస్, జింబాబ్వే ఇంటి ముఖం పడతాయి. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఈ 2 టీంలతో మ్యాచ్లు ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక దానిపైన ఓడిపోతే అది ఇండియాకు పెద్ద ఇబ్బంది. అప్పుడు నెట్ రన్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలా నెట్ రన్ రేట్ లేకుండా ఈజీగా సెమీస్కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా మిగతా 2 మ్యాచ్లు ఈజీగా గెలవాల్సిందే. ఇండియాకు కావాల్సింది అదే. కానీ ఇక్కడ వెస్టిండీస్ టీం చాలా బలంగా కనబడుతుంది. వెస్టిండీస్ని సౌత్ ఆఫ్రికా కొడుతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ టీం మీద ఓడిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ మీద టీమిండియా సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు టీమిండియాకు అసలు సమస్య ఎక్కడొస్తుందంటే నెట్ రన్ రేట్. ఒకవేళ టీమిండియా 2 మ్యాచ్ల్లో గెలిచిన, వెస్టిండీస్ అదేవిధంగా జింబాబ్వేపై గెలిచిన, అలాగే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద ఓడిపోతే అప్పుడు 3 టీములు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇండియా సమానంగా 4 పాయింట్లతో ఉంటాయి. ఇలాంటి సమయంలో నెట్ రన్ రేట్ అనేది చాలా చాలా కీలకం. అప్పుడు టీమిండియా కన్నా నెట్ రన్ రేట్లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ముందుంటాయి. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.8 ఉంది. అదేవిధంగా వెస్టిండీస్ చూస్తే వెస్టిండీస్ 5+లో ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇండియాకు ఇబ్బందికరమైన పరిస్థితే. అలా జరగకుండా ఉండాలంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించాలి. అది జరిగితేనే టీమిండియా ఈజీగా సెమీస్లోకి వెళ్తుంది. టీమిండియాకు నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో. ఈ మ్యాచ్ నెట్ రన్ రేట్ రికవరీ మ్యాచ్గా చూడొచ్చు. టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే 200 పైగా రన్స్ కొట్టాలి. ఆ తర్వాత జింబాబ్వేను తక్కువ అంటే 100 రన్స్ లోపే వాళ్ళను కట్టడి చేయాలి. అప్పుడు మంచి రన్ రేట్ వస్తుంది. అలా కాకుండా టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే జింబాబ్వే ఇచ్చినటువంటి టార్గెట్ని 10 ఓవర్ల లోపే చేయాలి. అలా జరిగితేనే టీమిండియాకు మంచి నెట్ రన్ రేట్ వస్తుంది. అలా రేపు జింబాబ్వేతో మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆఖరి మ్యాచ్ వెస్టిండీస్తో మార్చి 1న ఉంది. ఈ మ్యాచ్ అయితే సెమీఫైనల్తో సమానం అనుకోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ టీం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళకు 200 స్కోర్లు అనేది చాలా ఈజీగా కనబడుతుంది. ముఖ్యంగా వాళ్ళు వెస్టిండీస్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళందరూ మన ఇండియన్ పిచ్ల పైన బాగా ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్లో ఆడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు 200 పైగా స్కోర్ను కూడా చేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మొదట బ్యాటింగ్ తీసుకోగలిగితే వెస్టిండీస్ 200 పైగా స్కోర్ చేస్తున్నారు. ఇలా చేజింగ్లో అయినా వెస్టిండీస్ తడబడట్లేదు. అదేవిధంగా మొదట బ్యాటింగ్ చేసినా కూడా ప్రత్యర్థుల ముందు భారీ స్కోర్ పెడుతున్నారు. అలా వెస్టిండీస్తో మ్యాచ్ ఇండియాకు ఒక సెమీఫైనల్తో సమానం. ఈ మ్యాచ్లో కూడా భారీ నెట్ రన్ రేట్తో గెలిస్తేనే టీమిండియా సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్ టీం విషయానికి వస్తే షెఫర్డ్, హెట్మేయర్, జాసన్ హోల్డర్ టీ20 ఫార్మాట్లో అంచనాలను తలక్రిందులు చేసే సత్తా ఉన్నటువంటి ఆటగాళ్ళందరూ ప్రస్తుతం వెస్టిండీస్ టీంలో ఉన్నారు. అందుకే వెస్టిండీస్ టీంతో ఖచ్చితంగా ఇండియాకు ఒక సెమీఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ గెలిచిన భారీ ఆధిక్యతతో గెలిస్తేనే టీమిండియా సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సూపర్ 8లో ఇండియా సౌత్ ఆఫ్రికాపై ఓడి చాలా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ 2 మ్యాచ్ల్లో భారీ నెట్ రన్ రేట్తో గెలిస్తేనే ఇండియా సెమీస్కి వెళ్తుంది. ఏదో గెలిచాము అంటే కుదరదు. భారీ నెట్ రన్ రేట్ చాలా చాలా అవసరం. మరి ఇండియా ఏం చేయాలి, ఎలా ఈ సమస్య నుంచి బయటపడుతుంది? ఫైనల్గా టీమిండియా ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో టీమిండియా తోపని చెప్పుకోవాలి.
ఇలాంటి టీమిండియా సూపర్ 8లో ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో మొత్తం పరిస్థితులన్నీ తలక్రిందులుగా మారిపోయాయి. ముఖ్యంగా గంభీర్ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే టీమిండియా ఆటగాళ్ళు కూడా భయపడుతున్నారు. నిన్ననే బస్సులో అభిషేక్ శర్మకి క్లాస్ పీకుతున్నాడు. అలా సూర్యకుమార్ యాదవ్ కూడా ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాడు. టీమిండియా అందరూ కలిసికట్టుగా ఆడితేనే రేపు సెమీఫైనల్కి వెళ్ళేది. ముఖ్యంగా టీమిండియాలో మెయిన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్ ఇస్తే వెస్టిండీస్పై మంచి స్టార్ట్ ఇచ్చి వాళ్ళు గనక 8 ఓవర్ల వరకు గనక క్రీజులో ఉంటే ఖచ్చితంగా తలక్రిందులు చేసేస్తారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్లో వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. అయినా కూడా ఏదో ఒక మ్యాచ్లో అభిషేక్ శర్మ తన ప్రతాపం చూపిస్తాడని గౌతమ్ గంభీర్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కూడా నమ్ముతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. అభిషేక్ శర్మ గనక మళ్ళీ ఫామ్లోకి వస్తే ఖచ్చితంగా ఏ టీం కూడా మమ్మల్ని అడ్డుకోలేదని చెప్పి అంత కాన్ఫిడెంట్గా అభిషేక్ శర్మ గురించి చెప్తున్నందుకు అభిషేక్ శర్మ ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ విషయానికి వస్తే తను క్లిష్టమైన మ్యాచ్లో చాలా సందర్భాల్లో చేతులెత్తేస్తాడు. మనం ఐపీఎల్ సన్ రైజర్స్ తరఫున చూసినా కూడా మెయిన్ మ్యాచ్ల్లో చేతులెత్తేస్తాడు, అవసరం లేని మ్యాచ్లో ఆడతాడు. అదే అభిషేక్ శర్మ స్పెషాలిటీ ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం టీమిండియా ఏదైతే T20 ఫార్మాట్లో తోపైన టీమిండియా సెమీస్కు వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరూ ఆడాల్సిందే. ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ను కూడా ఆడించాలి. మరి ఎందుకు కుల్దీప్ యాదవ్ను పక్కన పెడుతున్నారో తెలియదు. అదేవిధంగా మొన్న చూస్తే అక్షర్ పటేల్ కూర్చోబెట్టారు. అది చాలా చాలా నష్టం చేకూర్చింది. ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేయగలడు. కాబట్టి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా బౌలింగ్ విభాగంలో గనక వీళ్ళు ప్రతాపం చూపిస్తే అది వెస్టిండీస్ అయినా ఇంకెవరైనా ముడుచుకోవాల్సిందే. అందుకే టీమిండియాకు అవకాశాలు ఏం క్లోజ్ కాలేదు, కానీ డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా రేపు వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ ఆధిక్యతతో గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.